డైరాక్ట్ దింపిన బాధ్యత చూడగా అసలు బేబీ నుంచే మీ మీద ఒక లాంటి ఎక్స్పెక్టేషన్. ఇంకా బిగ్ బాస్ సీజన్ 8 లో మా ఇంట్లో అమ్మాయిలాగా మా అందరితో కూడా కలిసిపోయారు. చాలా సంతోషంగా ఉంది. అండ్ అలాగే ఇక్కడ మన మధ్యలో ఉన్నటువంటి మన ప్రొడ్యూసర్స్ కూడా స్టేజ్ మీద ఇన్వైట్ చేసుకుందాం. అండ్ అలాగే కృష్ణ గారు ఒకసారి వేదిక మీద రావాల్సిందిగా కోరుకోవడం మా లవ్లీ ప్రొడ్యూసర్ కృష్ణ గారు ప్లీజ్ కమ్ టు ది స్టేజ్. అండ్ అలాగే లహరి గారు ఆల్సో ప్లీజ్ కమ్ ఆన్ ది స్టేజ్. థాంక్యూ సో మచ్ ఫర్ ప్లీజ్ సర్. ఒక సినిమాకి కథనం డైరెక్ట్ చేసే విధానం అంటే డైరెక్టర్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇదంతా పక్కన పెడితే దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఇంపార్టెంట్ వ్యక్తులు కొంతమంది ఉంటారండి. వాళ్ళు బ్యాక్ బోన్ అనమాట. అలాంటి మన ప్రొడ్యూసర్స్ ఇద్దరికి ఇక్కడ గట్టిగా ఒకసారి క్లాప్ చేద్దాం. ఒక సినిమా తెర మీదకి వస్తుంది అంటే వాళ్ళు లేకపోతే సినిమానే లేదు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇద్దరు ఎలాగో వచ్చేసారు కాబట్టి అదే చెప్తున్నాను. మళ్ళీ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఈ మూడింటిని కలగలిపి తెర మీదకి తీసుకురాబోతున్నటువంటి ఆ లవ్లీ డైరెక్టర్ స్టేజ్ మీద ఇన్వైట్ చేసుకుంటారు. కిరణ్ గారు, తిరుమల శెట్టి, ప్లీజ్ ఆన్ టు ద స్టేజ్. థాంక్యూ సో మచ్ సార్. ఇంతమంది పిలిచాక మా ధర్మభవన్ ఎప్పుడు పిలుస్తాం, మనుషుల పేరు ఎప్పుడు పిలుస్తాం, క్వశ్చన్స్ ఉన్నాయి కదా మీ అందరికీ. సో ఎస్ అండ్ చేయడానికి కొంచెం థ్యాంక్ యూ. సో హెవెన్ నుంచి ఒక దేవగిరిని దిగొస్తే ఎలా ఉంటుంది? ఫస్ట్ ఐశ్వర్య చూసినప్పుడు శంకర్ గారిని పిలుచుకున్నాక వీళ్ళందరినీ పిలుచుకుందాం అనుకున్నాను. చిన్న డీలే వచ్చేస్తున్నారు. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన ధర్మ భావన అంటే ఎలివేషన్ ఇస్తా. ఎట్లా ఇస్తా అంటే ఆ టీజర్ చూడగానే నిజంగానే మొదటి సినిమాలో లాంచ్ చేసుకున్నాం కాబట్టి డ్రింకర్స్ అసలు ఈ టైటిల్ ఏంటి, సినిమా ఏంటి, కథ ఏంటి, అసలు దీని గురించి నాకైతే తెలుసుకోవాలని ఎక్సైట్మెంట్ ఎక్కువైపోతుంది. నాతో పాటు మీరు కూడా అలానే ఉన్నారు అనుకున్నాను. ఫస్ట్ టైం లైక్ ఇన్వైట్ సీత గారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అసలు మూవీ షూటింగ్ చదువుతున్నంత సేపు ఇప్పుడు మీ ఫీల్. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి మా డైరెక్టర్ కి, మా ప్రొడ్యూసర్స్ కి. నాకు చాలా చాలా మంచి రోల్ ఇచ్చారు ఈ సినిమాలో. టీజర్ చూసి జడ్జ్ చేయకండి, సినిమా థియేటర్ లో చూడండి. చాలా చాలా బ్యూటిఫుల్ థింగ్స్ ఉన్నాయి థియేటర్ లో అండ్ మూవీలో. కమింగ్ మా డిఓపి ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా చూపించినందుకు నన్ను అండ్ మా అందరిని. అండ్ కమింగ్ టు అవర్ లీడ్ కాస్ట్ అండ్ క్రూ, ఐశ్వర్య మీరు చూసారు. నేనే కొన్ని సీన్స్ లో షాక్ అయ్యాను. తెలుగు రాకుండా ఒక సీన్ ని అర్థం చేసుకొని డైలాగ్ చెప్పడం చాలా కష్టం. సో చాలా బాగా చేశారు ఐశ్వర్య. ఇంకా
షాక్ అయిపోయాను. చాలా చాలా బాగా చేశారు. నాకు మొత్తం సినిమాని నాది నేను నా 100% ఇవ్వాలని తన మీద ఎంత భారం పెట్టుకున్నాడో మాకు అందరికీ తెలుసు. సో చాలా 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 బాగా చేశావు. యూ డిడ్ అమేజింగ్లీ వెల్ అండ్ ఇంప్రెస్డ్ బై యాక్టింగ్. సూపర్ గుడ్. మీరు అందరూ కూడా థియేటర్ లో చూస్తారు. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ కమింగ్. థియేటర్ లో చూడండి. యూ విల్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్. 2.5 hours 3 hours సినిమా ఫైనల్ కట్ నాకు తెలియదు, బట్ అన్ని గంటలు మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. దట్స్ మై ప్రామిస్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. Thank you, Sita garu, and I would like to invite Adigo P. Prashant garu onto the stage. Please get a clap to everyone, please. Thank you. Yes. Thank you, Prashant garu. Thank you so much, and thanks a lot. And movie ఇప్పుడు టీజర్ అంతా చూసాం కదా. టీజర్ లో కొంతమంది సపోర్టివ్ యాక్టర్స్ అటు ఇటు మనకు కనబడ్డారు కొంతమంది, అవును కదా. సో ఎలా అయితే మూవీలో వాళ్ళు యాక్ట్ చేసినప్పుడు, వాళ్ళు షూట్ చేసినప్పుడు మీరు అందరూ ఎలా కలిసి ఉన్నారు, ఎలా ఫ్రెండ్స్ అయిపోయారు, అలాగే ఈ రోజు ఇక్కడ ఈ లాంచ్ కోసం వాళ్ళు కూడా సపోర్ట్ చేసి ఇంత దూరం వచ్చారు. ఆ సపోర్టివ్ యాక్టర్స్ అందరినీ ఇక్కడ స్టేజ్ మీద ఇన్వైట్ చేస్తున్నాను. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ యూ ఆల్, ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్ అండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా ఒకసారి క్లాప్ చేద్దాం ప్లీజ్. హలో, అందరికీ నమస్కారం. ఇది ఫస్ట్ మూవీ నాది. చిన్న మూవీ అనుకొని కొంతమంది ఓటీటీలో ఫిక్స్ అయ్యారు. చాలా మంది చిన్న మూవీ ఓటీటీకి, మూవీ సినిమా థియేటర్లో చూద్దాం అనుకుంటారు. కానీ ఈ సినిమా చాలా అందరికీ, తెలుగు ప్రజలందరికీ కూడా మనసు కలిగించే సినిమా అవుతుంది అనుకుంటున్నాను. ఈ సినిమా మీరు థియేటర్లో చూసి అందరినీ అర్థమైంది. నిజంగానే ఆయన చెప్పింది మన అందరికీ అర్థమైంది. సార్ మేము ఎప్పుడు అలా అనుకోలేదు. అలా అనుకుంటే కలర్ ఫోటో కూడా ఓటీటీలోనే వచ్చింది సార్. ఎంత పెద్ద హిట్ అయింది, అవునా కదా. సో అలా అని కాదు, చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, ఫస్ట్ డెబ్యూ మూవీ అయినా సరే ఐశ్వర్య, ధర్మ గారు, డైరెక్టర్ గారు ఒక టీజర్ చూసి మేము ఎనాలిసిస్
నచ్చింది? I want to thank to producer sir and to Sai because he gave me the comfort which I have needed for my debut, and also to my Sita Appu. We are in the movie, but and I want to thank to Rishi and Ramuni and Prashant Garu, my DOP. He is a very nice person actually from me. He is very much like a friend to me now, and he did hard work, like you will see that. And last but not the least, my fans. Actually, I was waiting to tell you all this. Today, for some reason, my family can't come here. So I was a little disappointed, like I want my family here. But as I enter and see you guys, I really felt my family is there. And because you guys know me from the start, I think how I started, you know. To see you here, like literally I'm feeling like a family. And And so we have a special guest here, Amarpet Shankar garu. Please come on the stage. Thank you so much. Thank you so much. Thank you so much. And coming to sir, please come forward. నాకు అర్థమైంది చెప్పింది మొత్తం. అండ్ ఒకసారి కంటిన్యూ చేద్దాం. సారీ, that's what I want to say today. Just I want to thank you guys because I know from how far you came to see me. I know, so I really respect that. And you guys are the one who will make me feel what I am today and in the future. So thank you so much for coming. I really respect that. Love you guys. Thank you so much. ఒక్కసారి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక మంచి మూవీతో మీరు అడుగు పెట్టాక మిమ్మల్ని మేము మర్చిపోము. ఇప్పుడు మీరు మా ఫ్యామిలీ ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. Nizamuddin, please come out the stage and thank you. Thank you so much. And also other friend with your father. Thank you so much. Thanks a lot. Thank you so much, Aishwarya garu. Thanks a lot. శంకర్ గారు, మీ సమక్షంలో ఈ రోజు ఇక్కడ ఈ టీజర్ లాంచ్ అనేది ఇంత ఘనంగా జరుగుతుంది. అండ్ మీ మాటల్లో కూడా ఒక 2 నిమిషాలు మేము వినాలనుకుంటున్నాము. సో మీ ప్రేమాభిమానాలు అండ్ అలాగే ఈ రోజు మూవీ గురించి మీరు మాతో ఏం మాట్లాడాలనుకుంటారు? వీఆర్ వెయిటింగ్ అనమాట. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చాము. అందరికీ నమస్కారం. ఈ టింకర్ సాయి అని పేరు ఎందుకు పెట్టారు మీకు తెలుసా? కాబట్టి ఇప్పుడు చెప్పను. సినిమా చూసిన తర్వాత మీ అందరికీ తెలుసు. నాకు ఎంతో మంది పెద్ద డైరెక్టర్లు ఆఫర్ చేశారు, ఒక 5 minutes అయినా చేయాలి సార్ మీరు అంటే. నేను ఎవరికి టైం ఇవ్వలేదు. రామ్ గోపాల్ గారు వచ్చి అడిగినా నేను హీరో ముఖం నుంచి డైరెక్టర్ మా తమ్ముడు, నా పార్ట్నర్ బసవరాజ్ శ్రీనివాస్ ప్రొడ్యూసర్ ఆయన చెప్పాడు, అంకుల్ 5 minutes చేయాలంటే నేను చేశాను. మీరందరూ చూసి ఆనందించాలని కోరుకుంటున్నాను. టీచర్స్ మీనింగ్ ఏం చేస్తా,
మీ అందరికి ఒక మెసేజ్ ఇది. ఎందుకంటే సాయి ట్రిగ్గర్ సాయి ఎందుకు పెట్టారంటే అది ఓకే. అందరికి నమస్తే. చెప్పొద్దన్నారు కదా సార్ డైరెక్టర్ గారు. చూసారా, దీని వెనకాల ఏదో ఉందండి, ఏదో ఉంది. ఖచ్చితంగా మూవీ రిలీజింగ్ డేట్ వరకు వెయిట్ చేయాల్సిందే. సో కమ్ టు ద లవ్లీ హీరో ధర్మ గారు. నేను నార్మల్గా మాట్లాడేవాళ్ళు చెప్పారు కాదు ట్రిగ్గర్ సాయి మాట్లాడతాను. ఈ సినిమా కొంతమంది అట్లా ఏం లేదు, ఎవరికి బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు ఈ క్యారెక్టర్. కంపల్సరీ అందరు సినిమా చూడండి. నెక్స్ట్ చేసే క్యారెక్టర్లు కూడా మాస్ గా చేస్తా. మా ప్రొడ్యూసర్ క్యాష్ చేసిన మా గారికి, నా కోసం వచ్చిన మా క్రూకి, లహరి గారు, ఇస్మాయిల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సాయి హైదరాబాద్ నడిపి బాగా చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. అండ్ నన్ను బాగా చూపించిన మా ప్రశాంత్ బ్రో చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ రిషి. అండ్ మీ అందరికి ఇష్టమైన సినిమాలో చూడండి. అండ్ మాకు భయంకరంగా హెల్ప్ చేసిన, మామూలుగా కాదు, సినిమా ఫస్ట్ నుంచి కూడా ప్రతి దాంట్లో భయంకరంగా హెల్ప్ చేసిన మా సెకండ్కి చాలా థ్యాంక్స్. అండ్ ఫైనల్గా నేను మా ఊళ్ళో టీజర్ లాంచ్ అని అడిగాను, దానికి ఒప్పుకున్న ప్రొడ్యూసర్స్ చాలా థ్యాంక్స్. అండ్ బాబు చాలా థ్యాంక్స్, మీరు అందరూ వచ్చినందుకు. అండ్ మా ఊరు నుంచి వచ్చిన చాలా థ్యాంక్స్. అండ్ అన్నింటికంటే చాలా ఇంపార్టెంట్ మా అమ్మ నాన్న.
So I request Dharma Garu parents onto the stage. Uncle Rani, please. Auntie, please. Auntie, please. Uncle Rani, please. ఏ హీరో ఫ్యాన్స్ అయినా ఏ పొలిటీషియన్ ఫ్యాన్స్ అయినా అందరికీ ఒకటే, అందరికంటే ఇంపార్టెంట్ మన తల్లిదండ్రులే. ఎందుకంటే సాయి ఎంత ఓకే, మీ తల్లిదండ్రులే మీకు ఇంపార్టెంట్. మా ఫాదర్ మా మీద అభిమానంతో ఇక్కడికి వచ్చి ఎంత టైం స్పేర్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన మీ అందరికీ, ప్రతి ఒక్కరికి చేతులెత్తి పెద్దలు పిల్లలు, మరి నాకన్నా బాగా జ్ఞానులు ఇక్కడ ఉన్నారు. మమ్మల్ని మా కుటుంబాన్ని ఆశీర్వదించడానికి మీరు అందరూ వచ్చారు. థ్యాంక్ యూ. మరి మీ అందరికీ తెలుసు, నేను 27 వయసులోనే డిస్ట్రిబ్యూటర్గా, ప్రొడ్యూసర్గా సినిమా పరిశ్రమలోకి వెళ్ళాను. మరి 21 ఏళ్ళకి 22 ఏళ్ళకి నేను సినిమా తీశాను. 28 ఏళ్ళకి రిటైర్ అయిపోవడం కూడా అయిపోయింది. తునియాపత్రులు లాస్ట్ సినిమా, తునియాపత్రులు అనాథ గారిది, అలాగే దొంగడు వచ్చాడు, అనురాగం, ఇలాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేశాం. అన్ని సక్సెస్ అయినాయి. అన్నింటిలో తప్ప ఒక తునియాపత్రులో తప్ప అన్నింటిలో లాభాలు వచ్చినాయి. తునియాపత్రులో మాత్రం పెద్దగా లాభాలు రాలేదు. ఏదేమైనా నా ఎక్స్పీరియన్స్ కానీ నా ఇన్ఫ్లుయెన్స్ కానీ నా బిడ్డకు ఉపయోగపడలేదు. ఎందుకంటే ఏజ్ గ్యాప్ తర్వాత పీరియడ్ గ్యాప్ వచ్చేసింది. నేను 57కి రిటైర్ అయిపోయాను 80కి. మరి ఎక్కడ 80 ఎక్కడ 2004. సో ఈ మధ్యకాలంలో కొత్త ఆర్టిస్టులు, కొత్త ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ వచ్చారు. మీకు తెలుసు, బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ సినిమా రంగంలో పైకి రావాలంటే చాలా కష్టం. మరి అంత కష్టమైన మూమెంట్లో మా అబ్బాయికి అవకాశం ఇచ్చి, మరి సినిమా హీరోలు, పెద్ద పెద్ద హీరోల పిల్లల్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసి వాళ్ళు ప్రమోట్ చేస్తారు. అలా ప్రమోట్ చేయడానికి మా అబ్బాయికి ఎవరు లేరు. అలాంటి స్థితిలో మరి బసరా శ్రీనివాస్ గారు కానీ, ఇస్మాయిల్ గారు కానీ, అలాగే మా డైరెక్టర్ కిరణ్ గారు, వీళ్ళు మా అబ్బాయిని బ్యాకప్ చేసి, నిజంగా మీరు సినిమా చూస్తే సాయి కోసమే, ధర్మా కోసమే సినిమా తీశారా అనే అనుమానం కూడా మీకు వస్తుంది. ఎందుకంటే స్క్రీన్ మీద ఎంతసేపు హీరోని ఎలివేటింగ్ కార్యక్రమాల్లో పెట్టుకుని హీరోలో ఎంత చేయించాలో ఎవరు కొత్త హీరో అని అనుకోరు. మీరు ఇందాక కేరళ చూశారు, తమ్ముడు లేకపోతే ఎక్కడన్నా తప్పనిసరైనట్టుగా అక్కడ మీకు కనిపించాను. ఎందుకంటే ఇది పేదలు. బట్ సినిమా నేను చూశాను, రఫ్ సినిమా చూశాను. చూసినప్పుడు నాకు అనిపించింది, 20 సినిమాలు చేసిన హీరో లాగా, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నలాగా బాగా చేశాడు. సినిమా ప్రత్యేకంగా యూత్ కి, కుర్రాళ్ళకి బాగా నచ్చే సినిమా. అలాగే సినిమా చూసినందుకు లేదు, లేకపోతే అవార్డ్స్ వచ్చేటప్పుడు కూడా మెసేజ్ ఓరియంటెడ్ సినిమా, యూత్ కి మంచి మెసేజ్ సినిమా, మంచి మెసేజ్ ఇచ్చారు. వ్యసనాల్లో కుర్రాళ్ళు ఎలా పాడైపోతున్నారు, ఆ వ్యసనాల వల్ల భవిష్యత్తు ఎలా నాశనమైపోతుంది, వ్యసనాల వల్ల ప్రేమలో కూడా ఎలా పాడైపోతున్నారు అనేది కూడా అలా అన్ని మనకి మెసేజ్ పూర్వకంగా డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ చాలా ట్రై చేసి సినిమా చూసిన తర్వాత ఎవరైనా సరే నేను చెప్తున్నా, ఈ సినిమా చూసిన ఎవరైనా సరే ఏడవాల్సి తెచ్చేవాళ్ళు. అంత బాగా చేశారు డైరెక్టర్, అంత బాగా చేశారు. సినిమా శైలి మామూలు శైలి కాదు.
మనోహర్ రెడ్డి గారు సూపర్ డైరెక్టర్. మీకు ఆ రోజుల్లో బస్ స్టాప్, ఈ రోజుల్లో బస్ స్టాప్ అలాంటి సినిమాలకి రైట్. ఆ సినిమాలో ఒక పండించి ఆ డైలాగ్స్ కానీ యూత్ ని రాబట్టడానికి అమలు. ఈ రోజు మారుతి గారు పెద్ద స్థాయికి వెళ్ళిపోయారు. మారుతి గారు పెద్ద స్థాయికి వెళ్ళిపోయినా కానీ మరి ఈయన మన సినిమాకి డైరెక్టర్ గా వచ్చారు. ఖచ్చితంగా సినిమాలో ఉంది, సినిమా బాగా ఉంది. ఆడియన్స్ కూడా ఎక్కడ బోర్ ఫీల్ అవ్వరు, చాలా సరదాగా ఎంజాయ్ చేస్తారు సినిమాని. మీరు చూడండి, థియేటర్ లోకి వచ్చే సినిమా చూడండి, మీరే చెప్తారు. కాకపోతే ఏంటంటే పెద్ద పెద్ద సినిమాలో కూడా ఇవాళ థియేటర్ జనం రాదు. అక్కడ కర్మ వాడుతుంది. ఇంత పెద్ద పట్టిన సినిమా ఉదయం ఏం చేయాలి అసలు? ఎలా అసలు ఈ సినిమా ఇండస్ట్రీ ఎలా సర్వైవ్ అయింది, సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఏంటో అర్థం కాదు. అలాంటి స్థితిలో మన చిన్న హీరోలు, ఎవరికి తెలియని హీరోలు, ఎవరికి తెలియని హీరోయిన్తో సినిమా వస్తే ఆడియన్స్ వస్తారా? అసలు ఏంటి పరిస్థితి? చిరంజీవి గారు, చిరంజీవి గారు, అబ్బాయి గారు ఎంతో పెద్ద సినిమాలో నటిస్తే ఆ సినిమా ఓపెనింగ్ గారు 5,000 ఇక్కడ కలెక్షన్. ఏంటంటే ముందే తెలిసిపోతుంది జనానికి. సినిమా థియేటర్ లో ముందే గమనించేస్తున్నారు ఆడియన్స్, ఈ సినిమా బాగుందా బాగోలేదా. మరి ఇలా మీడియా మార్గాలు పెరిగిన తర్వాత ఆడియన్స్ కూడా బాగా ముందే అబ్జర్వ్ చేసేస్తున్నారు ఈ సినిమాలో పర్ఫార్మా లేదా. పర్ఫార్మ్ అంటే ఓపెనింగ్ లేక లేదు, అలా జరుగుతుంది. మరి ఈ సినిమాని దీవించి, మా అబ్బాయిని దీవించి ఈ సినిమా చూసి మన సపోర్ట్ చేయాలని, ఈ సినిమాని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే చిన్నపిల్లలు మరి అందరూ కష్టపడి యాక్ట్ చేసేస్తున్నారు. హీరోయిన్ కానీ సీత మీకు అందరికీ తెలిసే ఉంటుంది. హీరోయిన్ మధ్యకాలంలో రోజు సీత వచ్చింది కాబట్టి ఈ సీత గురించి చెప్పట్లేదు. మా ఐశ్వర్య గురించి చెప్పాలంటే లాంగ్వేజ్ తెలియకపోవడం చాలా ఏది తెలియకపోయినా కానీ చక్కగా సీన్లు పండించిన ఐశ్వర్యకి, మరి ఆ టీంకి అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాను. పర్టికులర్ గా మా కుటుంబం, మా అబ్బాయి ఈ ప్రొడ్యూసర్స్ కి, ఈ డైరెక్టర్ గా రుణపడి ఉంటామని చెప్పుకుంటాం. భవిష్యత్తులో మా అబ్బాయి పెద్దగా ఎన్ని సినిమాలు చేసినా ఈ సినిమాలో ప్రమోట్ చేసిన వారికి మాత్రం ప్రత్యేక గౌరవం, ప్రత్యేక విలువ, ఉన్నతకాలం ఉంటుందని చెప్పి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కగా మాట్లాడారు. అంటే మిమ్మల్ని ఒక్కటే ఒక క్వశ్చన్ అడుగుతాను, అది చెప్పండి, మీరు ఎక్కువ మాట్లాడద్దు. చిన్నప్పటి నుంచే ధర్మాది మూవీస్ అని ఇంట్రెస్ట్? ఎక్కువ సినిమాలు చూసేవాడు కాదు. జనవరిలో చదువుకున్న 30 years ఒక్క సినిమా కూడా పంపించలేదు. ఇక్కడికి వచ్చి థియేటర్ దగ్గర వచ్చి చూడటమే. ఎక్కడ వినాయక చవితి పండుగ జరిగినా, ఎక్కడ శ్రీరామనవమి పండుగ జరిగినా, ఎక్కడ దేవుడు మండపాలన్నా మా నాన్న అక్కడ డాన్స్ వేసేవాడు. 7 ఏళ్ళు 8 ఏళ్ళ వయసులోనే ఇది ఎక్కడ డాన్స్ చేసినా ప్రైజ్ పట్టు రావడం మాకు ప్రైజ్. ఎస్, సినిమా చూడకపోయినా మీరు ఎంత చక్కగా మీ ఫస్ట్ డెబ్యూ మూవీని ఇంత అందంగా చూపించారంటే టీజర్ మాకు. సినిమా కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా కమింగ్ టు ద పాయింట్, మన డైరెక్టర్ గారు వెయిట్ చేస్తున్నారు. సో మన కిరణ్ గారిని మమ్మీ డాడీ వాళ్ళకి ఒక ఫోటో దిగేస్తారండి ప్లీజ్. ఫోటో ప్లీజ్. ఆఫ్టర్ దిస్ క్లిక్ మన డైరెక్టర్ గారు మాట్లాడబోతున్నారు. ఆడియో ఫంక్షన్ లో ఈ రేంజ్ లో జరుగుతూ ఉంటుంది. ఇది జస్ట్ ట్రేలర్ రిలీజ్ ఫంక్షన్ కదా ఉంది. దానికి కారణం ఏంటంటే మీరంతా
సాయి ఉన్నాడు, ఇంటికి ఒక సాయి ఉన్నాడు. సాయి అనే పేరు తెలియదు అంటే ఎవడూ లేడు. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? దానికోసమే సాయి అనే పేరు అందరూ తెలుసు కాబట్టి సాయి రెండు పేరు సాయి పెట్టాడు. డ్రింకర్ ఎందుకు పెట్టాడంటే ఆడ ముందు అవుతుంది కాబట్టి కంటిన్యూగా నాన్ స్టాప్ గా ఆడ ఎక్స్ప్రెస్ అంటే ముందులో కాబట్టి డ్రింకర్ అని పెట్టా. అది టైటిల్ అర్థం. ఇక నెక్స్ట్ థియేటర్ చూసారు కదా మీరంతా. థియేటర్ చూసినప్పుడు అనుకోవచ్చు ఏంటి కొంచెం బూతులు లేకుండా అనుకోవచ్చు. భయ్యా మాట్లాడుకునే మాట్లాడయ్యా బయట అవునా కాదా? జనరల్ గా మాట్లాడుకునేది దానిలో భూతేం లేదు, దానిలో భూతేం లేదు. ఈ థియేటర్ యూత్ కోసం చేశా నేను, మాస్ జనాల కోసం చేశా నేను, మాస్ పీపుల్ కోసం చేశా. ఈ సినిమా నాకు వేరే క్లాస్ తీసుకెళ్ళా, మాస్ కోసం చేశాను కాబట్టి థియేటర్ ఉంది. కానీ సినిమాలో చాలా మంచి విషయం చెప్పుకుంటుంది. ఇప్పుడు ఎవరైతే తిట్టుకోవచ్చు ఏంటి థియేటర్ ఎలా ఉంది వినాల్సింది బయట అనుకోవచ్చు. సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చి డెఫినెట్ గా నా క్లాప్స్ పడతారు, నా నమ్మకం లేదు. సూపర్ తీసారు సినిమా, చిన్న సినిమా కొట్టేశారా నోట్ అడగకపోతే అడగదు. మీరు అక్కడే వచ్చి అడగండి నన్ను ఏంటో బాబు సినిమా తీసాను అందరూ నన్ను బ్రహ్మాండమైన సినిమా తీసామంటారు. అలా చేశాడు నా హీరో సాయి. ఏడిపించేస్తారు లాస్ట్ క్లైమాక్స్. అదేంటే కాదని చెప్పకూడదు. అట్లాగే హీరోతో పాటు ఈక్వల్ గా సినిమాలో కామెడీ క్యారెక్టర్ సీత కొట్టేసిపోయా మామూలు కాదు. అలా చేసింది కామెడీ మంచి ఒపీనియన్ వస్తుంది. కమెడియన్ గా నాకు తెలిసి ఇవన్నీ చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు అమ్మాయి ఏదో కమెడియన్ చేస్తుంది అమ్మాయి నెక్స్ట్. అలాగే హీరోయిన్ ఫ్రెండ్స్ అవసరండి ఆర్టిస్ట్ అందరూ రాజేష్ సంబర్ రాజేష్ చుట్టేది కొడుతుంటే ఎంతగా నీకు అందరూ బ్రహ్మాండంగా చేశారు కదా. నేను అందరూ పత్తోళ్ళు పెట్టుకున్నాను, చక్కగా వాళ్ళు జాగ్రత్త చేసుకున్నాను, నిజాయితీ చేసుకున్నాను. ఎందుకంటే చిన్నపట్టి సినిమా పత్తోళ్ళు ఎవరు రాత్రి దగ్గరికి. అలాగే ఈ సినిమా చూసారు కదా, క్వాలిటీ చూసారు కదా ఎలా ఉందో. కెమెరా వర్క్ చేసింది ప్రశాంత్ వెంకరెడ్డి నా తమ్ముడు ప్రశాంత్ థియేటర్లో కూడా సూపర్ ఉంది. అలాగే మ్యూజిక్ విషయంలో కానీ మాతా ఎడిటింగ్ కానీ అందరూ ఫైనల్ గా ఈ సినిమా కోసం హైదరాబాద్ నుంచి వచ్చాడు అమ్మగారు శంకరన్న. చాలా పెద్ద సినిమాలు నాకు జగత్తాను నేను చేయను, నాకు ఇష్టం లేదన్నా. కానీ నేను ఇలా అన్న క్యారెక్టర్ చేయను అంటే తమ్ముడు నీకోసం నా ప్రొడ్యూసర్ కోసం చేస్తాను ఎవరు కొట్టేసారు చూసారు కదా. ఇప్పుడు నాకు తెలిసి మన సినిమా డైరెక్టర్లు అందరూ వచ్చి అన్నింటి మీద పడతారు, నాకు హిందీ చేయలేదు పక్కన హిందీ చేసేవారు. అలా చేసే యాక్టింగ్ అన్న ఫైనల్ గా నేను ఎంత మన అంతా గెలవడం కావచ్చు, ఇక్కడ ఆడియన్స్ మన కేంద్ర పక్షం పెట్టడానికి కావచ్చు, ఇక్కడ అంతా రావడానికి కావచ్చు. ఇది అంతటికి ప్రధాన కారణం ఏంటంటే మా ప్రొడ్యూసర్స్. వాళ్ళకి సినిమా లేదు కదా, వాళ్ళిద్దరూ ముందుకు వచ్చి నా కథ విని ఇద్దరు చాలా సిన్సియర్ గా మన సినిమా ప్రజలు మన సినిమాకి రూలింగ్ చేసి ఈ రోజు మనం ఇక్కడ ముందు మాట్లాడడానికి అవకాశం కల్పించాడు మన బసవాసు శ్రీనివాస్ గారు, వాళ్ళపై హరీందర్ గారు, అలాగే మన ఇస్మాయిల్ గారు. అందరూ క్లాస్ పడుతున్నారు. సినిమా లేదు అలాగే అందరికంటే ముఖ్యంగా దీన్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్తున్నానండి. 100% నిజంగా కష్టపడతారు. యాంకర్ అన్ను పాప అమ్మాయి చాలా బాగా చేసింది. కొత్త అమ్మాయి నాకు తెలిసి వస్తుంది అమ్మాయి చిన్న మిస్టేక్ సార్. అను అల్లరి పిల్ల డైరెక్టర్ గారితో అసలు మాట్లాడలేము బాబు సార్. కంటిన్యూ ద ఫ్లో, కంటిన్యూ ద ఫ్లో. మీ అందరికి నిజమే చెప్తున్నాను కదా, డ్రింకర్ సాయి సినిమా మీకోసం, మందు కొట్టే వాళ్ళ కోసం. డ్రింకర్ సాయి సినిమా మందు కొట్టే వాళ్ళ కోసం, డ్రింకర్ సాయి సినిమా మందు కొట్టే వాళ్ళ కోసం. ఎందుకు సాగు వస్తున్నారంటే ఆ మందు కొట్టే వాళ్ళు చూసిన తర్వాత ఆ సినిమా ఏం చెప్తుంది
ముందు పెట్టుబడి పెడతారు తర్వాత నాకేంటి అంటారు